హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వానమ్మ బ్లాగ్స్. ఈ రోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి గోంగూర టమాటా పచ్చిరొయ్యలు. అబ్బబ్బా! మాకు రాదా అని మీరు అనుకోవద్దు. మీకు ఖచ్చితంగా వచ్చండి. బట్ నా స్టైల్‌లో నేను ప్రిపేర్ చేసే గోంగూర పచ్చిరొయ్యలు ఎలాగనేది చూపిస్తాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో గోంగూర, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి కొంచెం చింతపండు జ్యూస్ వేసి తరువాత పసుపు వేస్తానండి. పసుపు, కారం వేసి మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ వాటర్ కూడా పొయ్యాలండి. పోసి మనం మూత పెట్టి ఇంక మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండంగా మనం వేరే స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఏవైతే మనం పచ్చి రొయ్యలున్నాయో అవి అందులో వేసి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అందులో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. మరీ డ్రై ఫ్రై అస్సలు చెయ్యొద్దు. టేస్టే ఉండదు. ఇప్పుడు ఈ ఫ్రై చేసే దాంట్లో కూడా ఇప్పుడు ఇందులోంచి పచ్చి రొయ్యల్లోంచి వాటర్ అదంతా బయటికి రాగానే కొంచెం నేను పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పేసి మళ్ళీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేస్తానండి. అండ్ నాకు యూట్యూబ్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను యూట్యూబ్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఆడియో ఎలా ఇవ్వాలి నెమ్మదిగా నేర్చుకుంటున్నానండి. ఏదైనా కొంచెం మిస్టేక్స్ అయితే ఇగ్నోర్ చేయండి. బట్ నేను ఇంకా బెస్ట్ వీడియోస్ ఇస్తాను. అండ్ ఇప్పుడు ఇందులో ఉప్పేసాను కదండీ! సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గోంగూర మెదిపేటప్పుడు మనం ఉప్పు వేస్తామండి. కాబట్టి ఏసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతుంది, ఓవర్ అయిపోతుంది. ఇదిగోండి అల్లం పేస్టు, కారం, ఉప్పు వేసి నేను ఇప్పుడు పసుపు వేసి రొయ్యని లైట్‌గా మళ్ళీ ఫ్రై చేస్తున్నానండి. మీరు చూస్తున్నారు గదా! మరీ డీప్ ఫ్రై అయితే నేను చేయలేదు. ఇంకా పచ్చి పచ్చిగా ఉండాలి రొయ్య. అలా ఉంటేనే టేస్ట్. ఇదిగోండి ఇప్పుడు గోంగూర ఏమైంది అంటే చక్కగా మొత్తం మగ్గిపోయింది. కొంచెం వాటర్ ఉంది గదండీ! ఇంకొంచెం జస్ట్ అలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని అది మొత్తం మగ్గగానే మనము మెదిపి తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టినాక రొయ్యలు యాడ్ చేసుకోవాలి. తాలింపు ఎలా పెట్టాలి ఏంటనేది కూడా చూపిస్తానండి నేను. అంటే నేనేమేమి ఏస్తాననేది చెప్తాను. ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది గదా! ఇప్పుడు దాన్ని దింపేసి చక్కగా మెదిపి కొంచెం ఉప్పేయాలండి. ఖచ్చితంగా ఉప్పేసుకోవాలి. ఇందాక మనం ఉప్పేయలేదు. దీన్ని మగ్గపెట్టేటప్పుడు. ఇప్పుడు దాంతో ఇప్పుడు ఇదివరకు పప్పు గుత్తి గదండీ మన పూర్వకాలం. ఇప్పుడు ఇదేనండి మన పప్పు గుత్తి. దాంతో చక్కగా అలాగ మెదిపేసి ఇది తాలింపులో నేనేం వేసానంటే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. పచ్చెనపప్పు వేయొద్దు. టేస్ట్ ఉండదు. ఎందుకంటే రొయ్యలేస్తున్నాం గదా! ఇలా ఏసి చక్కగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇందాక నేను దాంతో ఎందుకు మిక్స్ చేశానంటే ఉల్లిపాయి, గోంగూర, పచ్చిమిర్చి అలా తగులుతూ ఉంటే నోటికి బావుంటుందండి. ఈరోజు నేను వెజ్ అండి. నాన్ వెజ్ తినను. అందుకే నాకు కావాల్సిన కూర కొంచెం పక్కా తీసేసుకొని, మా వాళ్ళకి అందులో రొయ్యలు యాడ్ చేస్తున్నాను. చూడండి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని, ఒక్క నిమిషం పాటు ఊరినే సిమ్‌లో పెట్టి కట్టేయొచ్చు. మరీ 10 మినిట్స్, 5 మినిట్స్ వద్దండి. జస్ట్ అదిగోండి కర్రీ అయిపోయింది. ఇదిగోండి మా రెసిపీ మీకు నచ్చినట్టే మా ఛానెల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.